గురువు గారికి నమస్కారం. ఈ ప్రోగ్రామ్ అటెండ్ అయినటువంటి హస్తకళాకారులందరికీ కూడా నమస్కారం. ఏం చేస్తున్నారు మీరందరూ కూడా? ఏం క్రాఫ్ట్ చేస్తున్నారు? ఏం క్రాఫ్ట్ చేయట్లేదా? ఏమి మీరు చేసే హస్తకళ పేరు ఏంటి? డౌట్ఫుల్ గా చెప్తున్నారు. ఎందుకో గట్టిగా చెప్పాలి. ఎందుకు మీరు చేసే పని మీద మీకు డౌట్ ఉందా? ఫస్ట్ డౌట్ లేదు కదా? ఎవరైనా సరే రాగానే ఏ పని చేస్తున్నారు అని అంటే హ్యాండ్ ఎంబ్రాయిడరీ గట్టిగా చెప్పాలి. లేదనుకో మీరు డౌట్గా చెప్పారనుకో మీరు చేస్తున్నారా లేదా మరి మాకే డౌట్ వస్తుంది. ఏ క్రాఫ్ట్? అందరూ హ్యాండ్ ఎంబ్రాయిడరీనేనా? అప్లిక్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరున్నారు? సరే, మీరందరూ కంటిన్యూ చేస్తున్నారా లేకపోతే మధ్యలో డ్రాప్ అయిపోయారా? 2 సంవత్సరాల క్రితం వచ్చాము, అందరూ హాల్లో కూర్చున్నారు, సీరియస్గా ట్రై చేశారు, ఏదో హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేశారు, అప్లిక్ వర్క్ కూడా చేశారు. 2 ఇయర్స్ మధ్యలో ప్రాక్టీస్ చేశారా, ఆపేశారా? చేశారా? మరి మీరు చేసిన ప్రోడక్ట్స్ ఏమైనా చూపించాలనిపించలేదా మాకు? మరి ఆ డ్రెస్ వేసుకొని రావచ్చుగా. మేము ఇవి చేసాము అని చెప్పేసి విజయవాడ నుంచి వస్తున్నారు కదా, వాళ్ళకి చూపించామనుకో నెక్స్ట్ మనకి ఏమైనా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏమైనా ఇస్తారేమో నాకు ఎవరికి లేదా? చేసిన వాళ్ళు చూపించాలి. ఇప్పుడు చెప్పలేము. ఇక్కడికి టూల్ కిట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి గెస్ట్ వస్తున్నారు, తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తున్నారు, తర్వాత అబిట్ వాళ్ళు వస్తున్నారు, తర్వాత మాస్టర్ వస్తున్నారు. ఇంతమంది వస్తున్నారని తెలుసు కదా. మీరు ఎగ్జిబిట్ చేశారనుకోండి ఏమో చెప్పలేము. మీరు చూసిన తర్వాత మన వాళ్ళకి ఇంకా డెవలప్ చేయాలని చెప్పి ఆలోచన రావచ్చేమో. తర్వాత మీకన్నా సీనియర్గా ఉందిగా కిరణ్మయ్, ఇంకా కొంచెం మంచి డిజైన్స్ చెయ్యండి అని చెప్పి సలహా ఇవ్వచ్చేమో. ఎవరైనా వస్తున్నారంటే కనుక మీరు చేసిన ప్రోడక్ట్స్ అన్ని కూడా డిస్ప్లే పెట్టి చూసుకోండి. సార్ నుంచి ఎవరు చేశారు ఇదంతా ఒకరైనా అందరు కలిసి చేశారా? ఎవరిది వాళ్ళేనా? ఎవరిది ఇది? అప్లిక్ వర్క్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ 2 సరే, ఇప్పుడు చేసి మీరేంటి సేల్ చేసుకుంటున్నారా? ఎవరికి వాళ్ళకు బ్లౌజులు కుట్టుకుంటున్నారు, ఎవరికి వాళ్ళకి డ్రెస్సులు కుట్టుకుంటున్నారు, అంతే. ఇంకా మనం అక్కడి వరకు చాలనుకుంటున్నామా, ముందుకు వెళ్ళాలా? మరి మీ బ్లౌజ్ మీరు కుట్టుకున్నప్పుడు పక్కన వాళ్ళకి ఎందుకు కుట్టట్లేదు? ఫ్రీగా కాదు, పేమెంట్కే. ఎవరు రావట్లేదా? ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా హ్యాండ్ ఎంబ్రాయిడరీ వచ్చి కాబట్టి ఎవరి వాళ్ళు కుట్టేసుకుంటున్నారు. ఇంకెవరికి కూడా మీకు ఆర్డర్స్ రావట్లేదు. తర్వాత మీరు తయారు చేసుకున్న ఈ ప్రోడక్ట్స్ అంతా కూడా బ్లౌజ్ స్టిచ్ చేయడానికి మిషన్స్ ఉన్నాయా మీ దగ్గర? ఇది కాదు, ఈ క్లాత్ను బ్లౌజ్గా స్టిచ్ చేసుకోవడానికి మిషన్స్ ఉన్నాయా మీ దగ్గర? ఉన్నాయా లేదా? ఉన్నాయా? మంచి వాళ్ళు ఉన్నాయని నిజం చెప్తున్నారండి. సరే, మీరు తయారు చేసుకున్న హ్యాండ్ ఎంబ్రాయిడరీని క్లాత్ వరకే కాకుండా దాన్ని మళ్ళీ బ్లౌజ్గా కానీ లేదంటే కనుక శారీగా కానీ లేదంటే కనుక ఇంకా డ్రెస్గా కానీ స్టిచ్ చేసి మీరు ఒకవేళ ఒక బ్లౌజ్కి ఎంబ్రాయిడరీ చేసి ఒక 500 తీసుకుంటున్నారంటే దాన్ని స్టిచ్ చేసి దాన్ని ఒక 1000 రూపాయలకో 1500కో అమ్ముకోవడానికి, అంటే మీకు వచ్చే ఇన్కమ్ని ఇంకా కొంచెం పెంచడానికి టూల్ కిట్స్ అనేది ఇస్తారు. టూల్ కిట్ దేనికి ఇస్తారు? మీ ఆదాయాన్ని పెంచడానికి. అంటే మీకు ముందు ఎంత ఆదాయం ఉంది, ఇప్పుడు ఎంత ఆదాయం ఉంది అనేసి మీరు డిఫరెన్స్ చూసుకోవాలి. అంటే టూల్ కిట్ రాకముందు నాకేంటుంది, టూల్ కిట్ తర్వాత ఏంటుంది అనేసి. తర్వాత సార్ చెప్పారు కదా ఇన్స్పెక్షన్కి థర్డ్ పార్టీ వస్తారని చెప్పి, అప్పుడు మీరు వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది. ముందు నేను ఇలా ఉన్నాను, ఇది తీసుకున్న తర్వాత నాకు ఇంత డెవలప్మెంట్ అనేది జరిగింది, నాకు ఇంత ఇంప్రూవ్మెంట్ అనేది వచ్చిందని చెప్పేసి చెప్పాల్సి ఉంటుంది. తర్వాత ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా చిన్న దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ఎట్లా క్రియేట్ చేసి